హలో గాయ్స్, ఈరోజు మనం చిక్కుడుకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ వేసి వేయించుకోవాలి మంచిగా. ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత దాంట్లోనే కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఆయిల్లో ఆనియన్తో పాటు మగ్గనివ్వాలి. తర్వాత చిక్కుడుకాయలు, కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి. చిక్కుడుకాయలు వేసుకొని మంచిగా కలపాలి. అల్లం మాడిపోకుండా చూసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అల్లం అడుగంటితే టేస్ట్గా మాడిన వాసన వస్తుంది. సో కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. చూస్తే లైట్గా కలర్ చేంజ్ అయింది చూడండి. చిక్కుడుకాయ కలర్ కొద్దిగా చేంజ్ అవుతుంది. మధ్య మధ్యలో మూత పెట్టి ఉంచాలి. 2 మినిట్స్కి ఒకసారి కలపాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి. ఒక 3 టమాటోస్ అయితే సరిపోతుంది. మంచిగా టమాటోస్ పొడుగున కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతాయి టమాటోస్. కలిపేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచాలి. తర్వాత టమాటా కూడా మగ్గిపోతుంది. టమాటా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. మంచిగా కలిపేసి ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచి తర్వాత సరిపడినంత కారం, సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం కొద్దిగానే తినాలి. ఎంత తక్కువ తింటే ఆరోగ్యానికి అంత మంచిది. ఉప్పు కారం తగ్గించుకొని తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం. మంచిగా ఉప్పు కారం కలిసిన తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మీ ఇష్టం, అట్లా అయినా కూడా తినేయచ్చు. కాసేపు ఉంచుకొని వాటర్ వేసుకుంటే